Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. భారతదేశ రాజకీయాల్ని ఒక చరిత్ర పుస్తకంగా మలిస్తే ఆ చరిత్ర పుస్తకంలో ఆ పుటలని స్పృశించినప్పుడు తడియారని నెత్తుటి సంతకం ఏదైనా ఉంది అంటే రాజీవ్ గాంధీ హత్య. శ్రీపెరంబదూర్లో ఆనాడు జరిగినటువంటి రాజీవ్ గాంధీ దారుణ హత్య ఈ రోజు కూడా నెత్తురోడుతూనే ఉంది. ఆయన అభిమానుల్ని ఒక కలవరపాటుకు గుండె మెలితిప్పేటువంటి ఓ సన్నివేశానికి భావోద్వేగానికి గురి చేస్తూనే ఉంటుంది. శ్రీపెరంబదూర్నే రాజీవ్ గాంధీ ఎందుకు ఎంచుకున్నారు, అక్కడే ఆయన్ను హత్య చేయడానికి పథకం ఎందుకు సిద్ధం చేశారు, దాని తర్వాత దర్యాప్తు ఏ విధంగా సాగింది అనేటువంటిది ఈ రోజుకి కూడా హాట్ టాపిక్కే. సో ఆ టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భావనారాయణ గారు. భావనారాయణ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. నమస్తే సార్. చాలామందికి తెలుసుకోవాలి అనిపించేటువంటి దారుణ మారణకాండ ఏదన్నా ఉంది అంటే రాజీవ్ గాంధీ హత్య సార్. ఎల్టీటీఈ ప్రమేయం దాంట్లో ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలామందికి తెలిసినప్పటికీ సార్, ఆ దర్యాప్తు తీరు ఎలా జరిగింది ఏంటి అనేటువంటి దానికి మీకు బాగా తెలుసు సార్. భావనారాయణ గారు, ఐ డ్రీమ్ వీక్షకులకి వివరించండి సార్, ఆ దర్యాప్తు ఏ విధంగా జరిగింది ఏంటి అనేటువంటిది. ఓకే, అంటే ఈ దర్యాప్తుకు ముందు మనం ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎలా జరిగింది అనే దాని నుంచి మొదలు పెడదాం సార్. యాక్చువల్గా వైజాగ్ మీటింగ్ ముగించుకొని రాజీవ్ గాంధీ గారు చెన్నై రావాలి. ఓకే సార్. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. జర్నలిస్టులు వీళ్ళు ఏం చేశారంటే సత్యమూర్తి భవన్ అంటారు, అంటే ఇక్కడ మన గాంధీ భవన్ లాగా అక్కడ తమిళనాడులో సత్యమూర్తి భవన్, వాళ్ళు వీళ్ళందరూ వెహికల్స్లో తీసుకెళ్ళడానికి అరేంజ్ చేశారు. రిపోర్టర్స్ చాలా కొద్దిమంది ఉండేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేదు, ప్రింట్ మీడియానే కాబట్టి కొద్దిమంది. 92 సార్, 91లో 91 మే 21. అయితే ఈ వీళ్ళందరినీ తీసుకునే క్రమంలో ఏజెన్సీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. యుఎన్ఐపిటిఐ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇస్తే మొత్తం అందరికీ వెళ్తుంది కదా అన్ని పేపర్లు అనేది. అట్లానే మెయిన్ న్యూస్ పేపర్స్ వీళ్ళందరినీ కూడా వెహికల్స్లో అరేంజ్ చేసి తీసుకెళ్తున్నారు. పీటీఐ వాళ్ళని కూడా వాళ్ళకి ఒక వెహికల్ పెట్టి ఒక జీప్ పెట్టి పంపించారు, పీటీఐ ఆఫీస్కి పంపించారు సార్. ఆ రోజు యాక్చువల్గా వీక్లీ ఆఫ్ ఉన్న రంగరాజ్ అనే అతను రమ్మన్నారు, ఇవాళ వర్క్ చేయి, యాక్టివిటీ ఎక్కువ ఉంది కదా అని చెప్పి. ఓకే సార్. ఆఫీస్ వర్క్ ఒకరికి అలాట్ చేస్తారు, ఎందుకంటే బయట నుంచి వచ్చే వార్తలు చూసుకొని చెప్పడానికి దానికి ఆఫీస్ వర్క్. ఆ రోజు ఆఫీస్లో ఉన్న అతను కొండా జగన్మోహన్ వర్మ, కేజేఎం వర్మ అంటారు, ఆయన పీటీఐ రిపోర్టర్, తెలుగువాడు, ఏలూరు దగ్గర ఊరు. ఆయన ఆఫీస్లో ఉన్నాడు. రంగారాజు అనే అతను వెళ్ళాడు. ఓకే సార్. వాళ్ళు ఆఫీస్ వెహికల్ పెట్టారు, వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు. మధ్యలో రాజీవ్ గాంధీ గారు రావటం లేదని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆగిపోయారు, ఏదో ప్రాబ్లం వచ్చింది ఫ్లైట్కి, ఆగిపోయారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు వెనక్కి వెళదాం అనుకున్న లోపల లేదు రిపేర్ అయిందని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారని చెప్తే ఆగారు, కూర్చున్నారు అక్కడ, వెయిట్ చేస్తున్నారు. సరే కొంచెం లేట్గా అయినా ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మన జయచిత్ర, హీరోయిన్గా ఉండేది జయచిత్ర, ఆమె అప్పుడే కాంగ్రెస్లో చేరింది. ఆమె ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు, అదే లాస్ట్ ఆటోగ్రాఫ్ అది, ఆమె చెప్పుకునేవాళ్ళ తర్వాత. సరే వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే కూర్చున్నారు ఇట్లా, అందరు రిపోర్టర్స్ కూర్చున్న దగ్గర ఆయన వచ్చి కూర్చున్నాడు. మనిషి కూర్చొని బీజేపీ మీద విమర్శలు ఇవన్నీ, గవర్నమెంట్ మీద యాంటీ ఇది కదా అప్పుడు, అవును సార్, వాళ్ళ మీద విమర్శలు అంతా అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి బయలుదేరారు. సో బయలుదేరిన వెంటనే వెహికల్స్ అంతా కాన్వాయ్లాగా బయలుదేరింది. నెక్స్ట్ పోరూరు అనే ఊరు దగ్గర ఆగింది. అక్కడేదో పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ అంటే ఆపారు. ఓకే సార్. ఈ పీటీఐ రిపోర్టర్ రంగరాజు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఎంతో కొంత పార్ట్ 1 పార్ట్ 2 పంపిస్తూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు, అక్కడున్న లోకల్ దీని దగ్గరికి పీసీఓకి వెళ్ళి, పబ్లిక్ కాల్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ వర్మ అని అతున్నాడు, టకటక పాయింట్స్ చెప్పాడు, కొన్ని బీజేపీ గురించి ఈయన మాట్లాడింది అంతా చెప్పాడు. ఇంక నెక్స్ట్ మళ్ళీ వెహికల్స్ వెళ్తుంటే మళ్ళీ బయలుదేరి వెళ్ళారు సార్. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పూనమల్లి అనే ప్లేస్లో మళ్ళీ ఆగారు. అక్కడ ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ పెట్టారు. సో ఆ పాలనలో ఉన్నప్పుడు ఇతను ఇంకో పార్ట్ కూడా చెప్పేశాడు. మళ్ళీ వెహికల్స్ బయలుదేరుతుంటే వెళ్ళారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న వార్తను రిపోర్ట్ చేస్తున్నాడు ఆయన. ఏజెన్సీ పని అది కదా, ఎప్పటికప్పుడు పంపించడం కదా, పంపించేస్తున్నాడు. తర్వాత శ్రీపెరంబదూర్, అంటే యాక్చువల్గా శ్రీపెరంబదూర్ కంటే ముందే ఈ వెన్యూ పెట్టారు, ఒక 2 కిలోమీటర్స్ ముందే వెన్యూ. ఓకే సార్. పొలాల్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యేసరికి అందరూ ఎటువంటి పరుగులు తీశారు. ఓకే. పరుగులు తీసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆ పొగ అంతా ఇదైపోయిన తర్వాత కొద్దిమంది మాత్రం వచ్చారు. అంటే మోపనార్ లాంటి, ఈ జయంతి నటరాజన్ లాంటి వాళ్ళు పార్టీ లీడర్స్ ప్లస్ జర్నలిస్టులు వచ్చారు. అక్కడికి వచ్చి చూస్తే మొత్తం ఒక 18 మంది చనిపోయినారు. అందులో రాజీవ్ గాంధీ వైట్ డ్రెస్సు, లోటో షూ, ఆ మనిషి కనిపిస్తుంది, తల ఇదైపోయింది సార్, కనిపిస్తుంది.
ఇంకా మోపనారు వాళ్ళందరూ పెద్దగా ఏడుస్తున్నారు, వస్తున్నారు. చూస్తుంటే వీళ్ళు అడిగారు అంటే అవును ఆయనే రాజీవ్ గాంధీ అన్నారు చెప్పారు. అయిన తర్వాత జర్నలిస్టులు వెంటనే వాళ్ళలో జర్నలిస్ట్ గుర్తు వస్తారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ వెంటనే ఆఫీసులకు తెలియజేయాలి కదా. అందుకని ఏం చేశారు, అందరూ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబదూర్ ఊరికి వెళ్ళారు. శ్రీపెరంబదూర్ అనేది ఒక తాలూకా హెడ్ క్వార్టర్ టైప్ ఊరు, పెద్ద ఊరు సార్. అక్కడికి అందరూ పరుగులు తీస్తుంటే పీటీఐ రిపోర్టర్ రంగరాజ్ మాత్రం ఏంటంటే ఇటుకంటే నేను సిటీకి వెళ్ళటమే ముందు ముఖ్యం అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళని వీళ్ళని ఆపుతుంటే ఎవరు ఆపలేదు, ఎవరో ఒక జీప్ వాళ్ళు ఆపితే అది పట్టుకొని వేలాడుతూ ఎట్లా అని వెళ్ళాడు. ఆ సిటీ ఎంట్రన్స్లో అంటే ఎక్కడి నుంచి లోకల్ ఫోన్ అందుబాటులో ఉంటుంది, లేకపోతే అప్పుడు ట్రంక్ కాల్ బుక్ చేయాలి, అది పెద్ద వ్యవహారం. సో లోకల్ కాల్ ఎక్కడ వరకు అందుబాటులో ఉంటుంది, అదే ఆ పూనమల్లి అనే ప్లేస్ ఎక్కడ విగ్రహావిష్కరణ జరిగిందో అక్కడ దాకా రాగానే దిగిపోయి అక్కడి నుంచి ఫోన్ చేశాడు అతను. ఓకే సార్. ఫోన్ చేస్తే అక్కడ ఫోన్ రిసీవ్ చేసుకుంటా రంగరాజు ఏమైనా థర్డ్ పార్టీ ఇప్పుడు తీరిందా నీకు అంటున్నాడు మామూలు క్యాజువల్గా. అంటే వర్మ బీ సీరియస్, దెర్ ఇస్ ఓన్లీ 1 సెంటెన్స్, రాజీవ్ గాంధీ ఈజ్ డెడ్ అని చెప్పాడు. అనేసరికి అతను షాక్. ఇప్పుడు దాకా అతను వార్త చెప్తూ అతను చనిపోయాడు అంటాడు ఏంటి ఏమైంది అని చెప్పి మళ్ళీ అతను అడుగుతుంటే అసలు నువ్వు రంగరాజువేనా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్, వేరే షర్ట్ వేసుకున్నావు, నీకు పిల్లలు ఎంతమంది, ఇట్లా అడుగుతున్నాడు. అతను కావాలని కన్ఫర్మ్, అతను పెళ్లి కాలేదు యాక్చువల్గా రంగరాజుకి అప్పటికి. ఓకే సార్. సో ఇట్లా అడుగుతుంటే వర్మ బీ సీరియస్ ఏంటిది అని చెప్పి అతను కొంచెం కోప్పడి చెప్పేశాడు. ఓకే సార్. ఇది ముందు ఇది టైప్ చేయి అర్జెంటుగా అని చెప్పి అతను ఆ నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ఏదో వెహికల్ పట్టు కాదు, ఎందుకంటే ఈ వార్త తెలిసిన తర్వాత ఇక్కడ ఉండే పరిస్థితి వేరు, అన్ని షాపులు మూసేయటం, అన్ని వెహికల్స్ ఏవి దొరకవు. అందుకని అతను ఇంకొంచెం దూరం వచ్చి అక్కడ మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు చెప్పాడు, ఒక రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూర్లో ఈ పబ్లిక్ మీటింగ్ వెన్యూలోకి ఎంటర్ అవుతుండగా ఒక బ్లాస్ట్ జరిగింది. ఓకే. అప్పటికి ఈ హ్యూమన్ బాంబ్ అనేది తెలియదు అసలు, హ్యూమన్ బాంబే కొత్త మనకి, పైగా అట్లా జరిగిందని తెలియదు, అది ఊరికే ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది అర్థమవుతుంది. బ్లాస్ట్ జరిగింది, ఆ బ్లాస్ట్లో ఆయనతో పాటు ఒక 20 మంది దాకా చనిపోయారన్నారు. ఆ తర్వాత ఫిగర్ 18 అని తెలిసింది, కానీ 20 మంది దాకా చనిపోయారు అని చెప్పి రెండో సెంటెన్స్ చెప్పాడు సార్. అంతకుమించి ఆ రోజు అతను ఇంకేం చెప్పలేదు అంటే ఇంకా అందిన వార్త అది అప్పటికి సార్. తర్వాత అతను ఎందుకంటే అతను అంతకంటే చూడలేదు, అక్కడ వచ్చేసాడు, ఆఫీస్కి వచ్చేసాడు. ఈ లోపల ఇక్కడ ఏం జరిగింది, ఈ పీటీఐ వార్త మొత్తం అన్ని న్యూస్ పేపర్ ఆఫీసుల్లో వచ్చేసింది, ఫ్లాష్. ఓకే. రాగానే ఒక్కసారిగా కొంతమంది దూరం ఎడిషన్లు అప్పటికే ప్రింట్ చేసి పంపించేస్తున్నారు సార్. 10 అవుతుంది. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి అక్కడ దగ్గరలో ఏజెంట్కి ఫోన్ చేసి మన వ్యాన్ వస్తుంది, వ్యాన్ వెనక్కి పంపించండి అని చెప్పి వ్యాన్లు వెనక్కి పిలిపించి ఇక్కడ మళ్ళీ రీప్రింట్ చేసి, దీంట్లో ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం లేవు, ఫోటోలు గిటోలు ఏం లేవు. రాజీవ్ గాంధీ లాస్ట్ మీటింగ్ ఉందో పెద్ద ఇది బ్లాస్ట్ జరిగింది, చనిపోయారు, ఇది అని చెప్పి అంతకుముందు పాత విషయమే, కానీ బ్యాన్ రాయటం మార్చేసి దాన్ని పంపించేశారు పేపర్స్ వాళ్ళందరూ. ఓకే సార్. ఇక్కడ ఏమైందంటే ఈ రంగరాజు వార్త పీటీఐ అనేది యుఎన్ఐ వీళ్ళందరూ కూడా ఈ మినిస్టర్లు సీఎంల ఆఫీసులు అన్నింటిలో ఉంటుంది ఏజెన్సీ ఆ రోజుల్లో, వాళ్ళకి న్యూస్ అట్లానే తెలుస్తుంది ముందు ప్రతి ఒక్కరికి మెయిన్. అట్లా గవర్నర్ ఇంట్లో అది వచ్చింది. ఓకే. అప్పుడు గవర్నర్ బిష్నారాయణ సింగ్ అది రాష్ట్రపతి పాలనలో ఉంది. సో ఆయనకి తెలియాలి, ముందు ఆయనకి తెలియలేదు. ఫస్ట్ ఆయన పీటీఐ వార్త చూశాడు. పీటీఐ వార్త చూసి డీజీపీకి ఫోన్ చేశాడు. డీజీపీ మేము ఇప్పుడే చూస్తున్నాం సార్ అన్నాడు. మీరు చూడటం ఏంటి, మీరు కన్ఫర్మ్ చేయాలి కదా, మీరు చూడటం ఏంటి, గవర్నర్ అడిగితే మేము చూస్తున్నామని చెప్తారేంటని ఈయన సీరియస్ అయ్యాడు. ఓకే. సీరియస్ అయిన తర్వాత పీటీఐ మేనేజర్కి ఫోన్ చేశారు. ఓకే సార్. పీటీఐ మేనేజర్కి ఫోన్ చేసి ఏంటిది ఏమనుకుంటున్నారు మీరు, మీ ఇష్టం వచ్చినట్టు వేస్తారా, కన్ఫర్మేషన్ లేదు, డీజీపీ కూడా తెలియదు అంటున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు వార్త వేస్తారా, అది ఇది అని చెప్పి ఈయన గొడవ సీరియస్ అయ్యారు. ఆయన నారాయణ గారు పీటీఐ మేనేజర్ ఉండేవాడు. ఓకే సార్. తర్వాత ఆయన కూడా చూసుకొని వెంటనే ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఏంటి వర్మ ఇట్లాంటి ఇది అంటే, అవును మన రంగా ఇచ్చాడంటే, రంగా ఆయన నిజమేనయ్యా ఇదంతా ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూ కదా, ఏమైనా అయితే గొడవలు అంతా అవుతాయి, ఇట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, ఆయన గొడవ పెడుతున్నాడు గవర్నర్ గారు కూడా, డీజీపీ వాళ్ళకి కూడా తెలియదంట. అది అవును సార్ కరెక్ట్, ఎవరికి తెలియదు కానీ న్యూస్ అయితే న్యూస్ కరెక్ట్, మనవాడు ఐ విట్నెస్ మనవాడు చెప్పాడు వేసాము. సరే ఇప్పుడు ఏంటి అని అంటే, లేదు మన రిపోర్టర్లు అందరూ ఫోన్ చేశాను, ఒకరిని ఎయిర్పోర్ట్కి వెళ్ళమన్నాను, సోనియా గాంధీ వస్తే ఇంకొకరిని జీహెచ్కి వెళ్ళమన్నాను, బాడీ అక్కడ తీసుకెళ్తారు, అరేంజ్మెంట్స్ అంతా చేశానని చెప్పాడు. సరే ఏదో చేయండి అన్నాడు, అయిపోయింది. సో అట్లా ఆ నైట్ అంత హడావిడి జరిగింది. జరిగిన వెంటనే ఎర్లీ మార్నింగ్ కల్లా ఈయనకి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేపించాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేయాలని చెప్పి వెంటనే కార్తికేయన్కి ఫోన్ చేశారు. కార్తికేయన్ అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఆయన సిఆర్పిఎఫ్ డీజీ. సో ఆయనకి అప్పచెప్పారు ఈ పని. అంటే తమిళియన్ బేసికల్గా, కార్తికేయన్ తమిళవాడు, కొంత ఈజీగా ఉంటుంది అక్కడ విషయాలని తెలిసినవాడు అని. అతనికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెంటనే అతనికి ఆర్డర్స్ ఇచ్చారు. అయితే అఫీషియల్గా నన్ను సిఆర్పిఎఫ్లోనే కంటిన్యూ చేయాలి అని అడిగాడు. అట్లానే ఎవరు జోక్యం చేసుకోవద్దు, పొలిటికల్ జోక్యం ఉండద్దు.
తర్వాత నేను ఎవరి మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించను. ఓకే. నేను సిన్సియర్గా నా వైపు నుంచి నేను వర్క్ చేస్తా. అట్లానే నాకు సిఆర్పిఎఫ్ టీమ్ని నేను ఒక 12 మంది తీసుకెళ్తాను చెప్పి అన్నాడు. అన్నిటికీ వాళ్ళు ఓకే చేసేసి యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ చేసి ఈయన కోసం స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి మరీ పంపించారు మద్రాస్కి. నెక్స్ట్ డే సార్ నైట్ జరిగింది. నెక్స్ట్ డే 10 గంటలకల్లా ఆయన కార్తికేయన్ గారిని ఎంచుకోవడానికి ఎంచుకోవడానికంటే కొంత తమిళియన్ కావటం ఒకటి. ఓకే సార్. ఆయనకు అక్కడ విషయాల మీద కాస్త అవగాహన ఉంటుందనే ఉద్దేశం కూడా అవ్వచ్చు. ఓకే సార్. కొంత సిన్సియర్ ఆఫీసర్ అనే పేరు ఉంది. నాకు తెలిసి బహుశా ఇన్ని కండిషన్లు పెట్టిన ఆఫీసర్ అంటే మరి ఆయన అదే కండిషన్స్ పెడితేనే వెళ్తానన్నాడు ఆయన. గట్టిగానే అన్నాడు ఆయన. సో హి ఈజ్ వెరీ కీన్. అంటే ఆయనకు ఆ స్పష్టత ఉంది. తర్వాత ఆయన జరిపిన ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా అది కనిపిస్తుంది. ఆయన గట్టిగా దానికి కట్టుబడి ఉన్నాడు, గట్టిగానే చేశాడు. అయిన తర్వాత ఆయన సరే నెక్స్ట్ డే బయలుదేరి వచ్చారు సార్. వచ్చి ఎట్లా అని మొదలు పెట్టాలి దీనికి. ఎందుకంటే ఇందిరాగాంధీ హత్య అందరూ చూస్తుండగా జరిగింది. ఆవిడ దొరికిపోయారు, కాల్చిన వాళ్ళు దొరికిపోయారు. ఇందిరాగాంధీ అంగరక్షకులు కాల్చారు కాబట్టి వాడు దొరికిపోయారు. అక్కడ తెలిసిపోయింది. గాంధీ హత్య అప్పుడు కూడా అంతే. వాళ్ళు ఎవరు కాల్చారో తెలుసు, అక్కడే పట్టుకున్నారు అంతే సార్. కానీ ఇది అట్లా కాదు, ఎవరో తెలియదు, అసలు ఎక్స్ప్లోజివ్ ఎందుకు జరిగింది తెలియదు. అవును. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అని చెప్పి ఫస్ట్ జర్నలిస్ట్ని పిలిచాడు. ఓకే. పిలిచి మీకు ఏమైనా అనుమానంగా ఏమన్నా అనిపించిందా, మీరు చూసుంటారు కదా అని చెప్పి జర్నలిస్ట్ని అడిగితే ఇతను రంగరాజుని అడిగారు. రంగరాజు అతనికి తెలిసింది అతను చెప్పాడు. ఓకే సార్. కానీ అంతకుమించి అతనేం చెప్పలేకపోయాడు. ఒక ఫోటోగ్రాఫర్ ఒక మాట అన్నాడు. సార్ నేను అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ చనిపోయాడు. ఓకే సార్. హరిబాబు అనే ఫోటోగ్రాఫర్ చనిపోయాడు. ఓకే. అతను ఒక ఫోటో ఏజెన్సీ నడిపే సుభాష్ సుందరం అని ఒక ఆయన అన్నాడు. ఆయన ఏంటంటే చిన్న పత్రికలకు అన్నిటికీ ఫోటోలు సప్లై చేస్తాడు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, నెల ఇతను డబ్బులు ఇస్తారు. ఇతను ఒక 3-4 పెట్టుకొని ఇతను అన్ని ఫోటోలు కవర్ చేసి ఇస్తుంటాడు. అది ఒక ఏజెన్సీ అతను సుభాష్ సుందరం అని. ఓకే సార్. ఆ సుభాష్ సుందరం దగ్గర పనిచేసే హరిబాబు ఇందులో చనిపోయాడు అతను. నేను వస్తూ శ్రీపెరంబదూరు నుంచి వస్తూ నేను ఫోన్ చేశాను ఆయనకి, దారిలో లోకల్ ఫోన్ దొరకగానే. ఓకే సార్. నేను సుభాష్ చంద్రకు ఫోన్ చేసి మీ హరిబాబు చనిపోయాడని ఫోన్ చేస్తే అతను అందులో అతని కెమెరాలో రోల్ దొరికిందా, తీశారా మీరు ఎవరైనా అని అడిగాడు. మనిషి చనిపోయిన దాని గురించి పెద్దగా ఫీల్ కాకుండా, దానికి పెద్దగా రెస్పాండ్ కాకుండా ఆ కెమెరాలో రోల్ గురించి అతను అడిగాడు అని చెప్పాడు. ఏదో సస్పీషియస్ ఇది ఉందని ఆయనకు అర్థమైంది. ఓకే సార్. సో అప్పుడు వెంటనే ఆ రోల్ రిట్రీవ్ చేసి అక్కడ ప్లేస్లో అంతా వీళ్ళంతా కవర్ చేసి ఉంటారు కదా పోలీసులు, సీజ్ చేశారు కదా, అందులో నుంచి ఆ ఫోటో రోల్ తెప్పించి అప్పటికప్పుడు దాన్ని ప్రింట్ వేయించారు. ఓకే సార్. ప్రింట్ వేయిస్తే పర్టికులర్గా ఇతను కావాలంటే కొన్ని ఇతని యాంగిల్ ఏదో ఉంటుంది, ఫోటోగ్రాఫర్ యాంగిల్ ఏంటి మామూలుగా జనరల్గా తీయాలి. అట్లా కాకుండా ఈ శివరాసన్, ఒంటికంటి శివరాసన్, తర్వాత ఈ తాను దండ పట్టుకొని ఉన్న తాను, ఆమె మానవ ఆమె, వీళ్ళు నళిని, వీళ్ళు ఉంటాం, ఇదంతా వాళ్ళ ఫోటోలే కనిపిస్తున్నాయి ఇతను తీసిన అన్నిట్లో, వాళ్ళే ఉన్నారు. లాస్ట్లో ఆ పేలుడు మంట కూడా వచ్చింది, అది ఒక ఆరెంజ్ కలర్ ఫ్లేమ్ రావటం, అది అంటే లాస్ట్ ఫోటో అది. అప్పుడు అతను కూడా పడిపోయాడు ఆ ఫోటోలో, ఆ క్లిక్తో, లాస్ట్ క్లిక్తో. సో ఇవన్నీ ఇతని దగ్గర ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. ఓకే సార్. ఒక సిరీస్ కావాలనే వీళ్ళు తీయించారు అనే మాట అర్థమవుతుంది. పర్టికులర్గా వీళ్ళ గురించి ఎందుకు తీస్తారు, మామూలుగా అయితే మామూలు జనాన్ని, స్టేజ్ ఇవన్నీ తీయాలి కదా, అట్లా కాకుండా వీళ్ళు వెయిట్ చేస్తున్న సీన్స్ ఇవన్నీ తీసుకుంటూ వచ్చారు. సో అది చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఈ సుభాష్ సుందరం పేరు డైరెక్ట్గా అనకుండా మేము హరిబాబు యాంగిల్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, హరిబాబు పాత్ర ఏమైనా ఉందేమో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి కార్తికేయన్ అనౌన్స్ చేశాడు. ఓకే సార్. చేయగానే అక్కడ సుభాష్ సుందరం అలర్ట్ అయ్యాడు. సుభాష్ సుందరం అలర్ట్ అయిన విషయం వీళ్ళు గమనిస్తున్నారు, వీళ్ళ మనుషులు వాళ్ళని వెంటాడుతున్నారు. సుభాష్ సుందరం యాక్టివిటీస్, అతని కదలికలన్నీ గమనిస్తున్నారు. ఓకే సార్. ఈ సుభాష్ సుందరం ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఈ హరిబాబు ఇంటికి వెళ్ళి మీ వాడి సామాన్ అంతా కూడా సర్దేసి ఎక్కడికైనా పంపించేసేయండి అని చెప్పాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ సంతకం తీసుకొని మా అబ్బాయిని అనవసరంగా అనుమానిస్తున్నారు అని చెప్పి వాళ్ళు రాసినట్టుగా ఒక లెటర్ రాయించి ఇది అన్ని పేపర్లకి పంపించాడు. ఎందుకంటే ఇతనికి పేపర్లు అందరితో సంబంధాలు ఉన్నాయి కదా, అందరికీ అది పంపించేసి ఇతను ఓవర్గా రియాక్ట్ అయ్యాడు సుభాష్ సుందరం. వాళ్ళు కోరుకుంది అదే, సుభాష్ సుందరం పేరు చెప్పకుండా అతను లాగాలి, ఆ విషయం తెలుస్తుందని. అట్లా ఈ హరిబాబుకు ఉన్న సంబంధం ఏంటని చూడటంలో ఈ సామాన్ ఎప్పుడైతే వీళ్ళు పక్క బంధువులకి తరలించారో సార్, వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సామాన్ తీసేసుకున్నారు వీళ్ళు. ఓకే సార్. తీసుకుంటే అందులో ఒక డైరీ దొరికింది. ఓకే. ఆ డైరీలో ఒక రిసీట్ ఉంది.
ఆ రిసీట్ ఏంటంటే హరిబాబు గారి డైరీ అది. హరిబాబు డైరీ. హరిబాబు డైరీలో ఉన్న రిసీట్లో ఆ దండకు ఉన్న రిసీట్ దొరికింది. ఆ డైరీలో ఉన్న రిసీట్ ఆ రోజు వాడిన దండ, రాజీవ్ గాంధీ గారికి వేయాల్సిన దండ తాను వేసింది దండ. అది ఎట్లా అంటే మనకి ఇక్కడ లేపాక్షి ఎట్లానో కళాత్మక వస్తువులకి ఎట్లానో అక్కడ పూంపుహార్ అని ఉంటుంది. అదేంటంటే పూంపుహార్ అనేది పాతకాలపు నౌకాశ్రయం. అప్పట్లో ఎగుమతులు దిగుమతులు జరిగేవి తమిళనాడులో, పాత నౌకాశ్రయం. ఆ పేరు వాళ్ళ కళాత్మక వస్తువులకు పెట్టే షాప్ పేరు అది. ఓకే సార్. సో దాంట్లో వాళ్ళు కొన్నారు, ఆ దండ కొన్నారు. సో అట్లా అర్థమైపోయింది. ఆ దండ కొన్న రిసీటు, ఆ డేటు ఇతని దగ్గర ఉండటం అంటే ఇతనికి తెలుసు ఇది వ్యవహారం అనేదాన్ని. అంతా తెలిసే జరిగింది, క్రియాశీలక పాత్ర అట్లా. సో దాంతో అందులోనే ఇంకొక కరెంటు బిల్లు కూడా దొరికింది. ఆ బిల్లు ఏ ఇంటిది అనేది చూసుకొని వెళ్ళారు. వెళితే అక్కడ ఈ నళిని వీళ్ళు ఉన్నది, మురుగన్ వాళ్ళ భార్య, అదే ఈ మధ్య రిలీజ్ అయింది కదా నళిని, వాళ్ళ భర్త వాళ్ళు ఉన్న ఇల్లు, ఆ అడ్రస్ అంతా దొరికింది. దాని ప్రకారం వర్షమే వీళ్ళు ఆ నళిని మురుగన్ పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో ఉండగా సిటీలోనే దొరికారు వాళ్ళు. ఇట్లా ఈ వర్షన ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చింది. ఈ శివరాసన్ అనే అతని కోసం రకరకాలుగా ట్రై చేస్తున్నారు. ఫోన్లు ఏమో రోజు 100 ఫోన్లు, ఇదిగో ఇట్లా చూసాం, ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇట్లాంటి ఇది రోజు ఫోన్లు, ఏది వదలకూడదు, ప్రతిదీ కనుక్కుంటూనే ఉన్నారు. మొత్తం మీద ఈ వీళ్ళు అరెస్ట్ అయిన వీళ్ళు కొంతమంది దొరికారు, కానీ శివరాసన్ వాళ్ళు మాత్రం దొరకలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు అప్పటికి. ఎందుకంటే కింగ్ పిన్స్ వాళ్ళు అందులో ఫోటోలో కూడా కనిపిస్తున్న వాళ్ళు, మురుగన్ను వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారు, వీళ్ళ దగ్గర పెట్టుకొని ఆ ముందు జరిగే రోజు వరకు అక్కడే ఉంచారు. ఇదంతా తెలుస్తుంది. ఎవరెవరు అనేది అరెస్టులు చేసుకుంటూ పోయారు. ఒక దశలో ఒకవేళ చెన్నై ప్లాన్, అది శ్రీపెరంబుదూరు ప్లాన్ ఫెయిల్ అయితే ఢిల్లీ సభలో చంపాలనేది నెక్స్ట్ ప్లాన్ బి రెడీగా పెట్టుకున్నారు. ఢిల్లీకి సంబంధించి అక్కడ ఎవరు చేయాలనుకున్నారంటే ఆదిరేయ్ అనే ఒక అమ్మాయికి 17 years ఉంటాయి. ఓకే. సింహళీస్ అక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ శ్రీలంక నుంచి వచ్చింది. వాళ్ళ తాత కనక సభాపతి అని, ఆయనకు అప్పటికే 65 ఏళ్ళు పైన ఉండేవి. సో వాళ్ళిద్దరూ వచ్చి మద్రాసులో ఉండి ఈ సింగపూర్ని, అక్కడ శ్రీలంక నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ఎప్పటికప్పుడు తెలియటం కోసం, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం కోసం వీళ్ళు ఒక చిన్న రేడియో స్టేషన్ పెట్టారు. ఆ రేడియో స్టేషన్లో అక్కడి నుంచి వాళ్ళకి వచ్చేది, ఇన్ఫర్మేషన్ వచ్చేది, ఏమేం చేయాలి, నెక్స్ట్ ఏం జరిగింది, ఎంత ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ వీళ్ళు చెప్తుండేవాళ్ళు. ఓకే సార్. ఆ రేడియో స్టేషన్ ఇక్కడ ప్లాన్ సక్సెస్ అయిందా లేదా అసలు మొత్తం దానికి ముందు ఏమేమి జరుగుతుంది, ఇది ఫోటోగ్రాఫర్ని పెట్టాము అంటే అక్కడ ఏంటంటే ప్రభాకరన్ వాజ్ కీన్ ఆన్ ఫొటోస్. ఏ యాక్టివిటీ జరిగినా అదంతా నాకు రికార్డెడ్గా కావాలి అని, దానికోసం ఫోటోలు తీశారు. ఆ ఫోటోలే వాళ్ళని పట్టించినాయి, లేకపోతే అసలు తెలిసేది కాదు. అట్లా ఈ ఫోటోలు ఎట్లా పనిచేసినట్టు ఇది ఎప్పటికప్పుడు యాక్టివిటీని రిపోర్ట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ ఒక రేడియో స్టేషన్ పెట్టి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేవాళ్ళు. ఎవరు? ఈ ఆదిరేయ్ అనే అమ్మాయి, వాళ్ళ తాత కనక సభాపతి. ఓకే సార్. సో వీళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళని ఎట్లా అని వెతుకుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికైనా పారిపోతారేమోనని చెప్పి ఎవ్రీడే ఈ రైల్వే రిజర్వేషన్ చార్ట్ చూడటం, ప్రతి దీన్ని చూడటం, పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ 17-65 ఈ ఏజ్ గ్రూప్లో ఎవరైనా వెళ్తున్నారా ఇట్లా చూస్తూ ఉంటే ఒకరోజు దొరికారు. ఢిల్లీ ట్రైన్లో వెళుతున్నారు వీళ్ళని సార్ పట్టుకొని. అప్పుడు ఒక టీం ఎక్కేసింది ట్రైన్లో. ఎక్కేసి మాట్లాడుతూ వాళ్ళల్లో ఒక పోలీస్కి సింహళీస్ కూడా తెలుసు. అతను వెళ్తూ వాళ్ళిద్దరు ఆ బోగిలోకి వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుకోవటాలు ఇదంతా విన్నాడు. ఓకే సార్. విని వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని చెప్తే నాగ్పూర్లో అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, ఒకవేళ ఢిల్లీలో వీళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, అక్కడికి వెళితే ఏమన్నా తెలుస్తుందా అని చెప్పి, సరే ఆ ఢిల్లీ దాకా వెళదామని చెప్పి వెళ్ళారు పోలీస్ టీం అంతా. ఢిల్లీ వాళ్ళు దిగిన తర్వాత ఢిల్లీలో క్యాజువల్గానే ఏదో ఆటో మాట్లాడుకొని ఏదో హోటల్కి తీసుకెళ్ళమని చెప్పి వెళ్తుంటే వీళ్ళు కూడా వెళ్ళారు. ఇక వేరే ఎవరు లేరు వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి, అట్లాంటిదని తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే ఈ రేడియో స్టేషన్ ఎక్కడ పెట్టారు వీళ్ళు. వీళ్ళకేమో ఆ ఏరియా కొత్త, ఏం తెలీదు, ఏ కాలనీవో చెప్పలేకపోతున్నారు సార్, ఏమి తెలియదు వాళ్ళకి. అవును. ఎట్లా మరి అంటే రకరకాలుగా క్వశ్చన్ చేశారు. వాళ్ళకేమో తమిళ్ కూడా రాదు, సింహళీస్లోనే అడుగుతున్నారు. వాళ్ళు మిగతా విషయాలన్నీ ఒప్పుకున్నారు, మేము చేసాము ఇదంతా అని చెప్తున్నారు, కానీ ఎక్కడ ప్లేసు, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఎవరు అనేది చెప్పలేకపోతుంది. వాళ్ళకి గుర్తులేదు ఏరియా తెలియదు వాళ్ళకి, ఆ కాలనీని ఏమంటారో తెలియదు. చివరికి రకరకాలుగా ప్రశ్నించిన తర్వాత వాళ్ళ ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నారు, స్కూల్కి వెళ్తారు, వాళ్ళ పేర్లు ఇవి. ఓకే. అట్లా పెడితే తెలియదు కదా, అట్లా పెడితే తెలియదు. లాస్ట్కి ఏం చేశారంటే వాళ్ళ యూనిఫామ్ కలర్ ఏంటి, డిజైన్ ఏంటి అని అడిగారు. అడిగితే చెప్పారు వాళ్ళు. సో ఈ టైప్ డిజైన్ ఉన్న యూనిఫామ్ ఎక్కడ ఉందని చెప్తే 4 స్కూళ్ళల్లో ఉంది. ఆ 4 స్కూళ్ళకి వెళ్ళారు.
ఇట్లా ఈ పేరు నక్కజల్లెళ్ళు ఎవరున్నారంటే ఒక స్కూల్లో దొరికారు. ఓకే. వాళ్ళని పట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా కొద్ది నిమిషాల ముందు అతను మిస్ అయ్యాడు. ఆ డిక్సన్ అనే అతను వాళ్ళ ఇంట్లో పెట్టారు ఇది. ఇట్లా పోలీసులు ఏదో స్కూల్కి వెళ్ళారనేదో విషయం తెలియగానే అతను తప్పించుకున్నాడు. తర్వాత 2-3 సిటీల్లో వెతికారు. అతను ఎక్కడో కోయంబత్తూరు ఎక్కడో ఒక సిటీలో దొరికాడు. అతను పట్టుకున్నారు. డిక్సన్ కూడా పట్టుకున్నారు. సో ఆ విధంగా వీళ్ళందరూ పట్టుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే శివరాసన్ శుభ మాత్రమే చాలా కాలం దొరకలేదు. కరెక్ట్గా 90th డే స్టార్ట్ అయిన 90th డే ఆగస్ట్ 20 ఈయన పుట్టినరోజు కూడా సార్, రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు. కరెక్ట్గా ఇది జరిగి 90 రోజులైన ఆ రోజు వాళ్ళు బెంగళూరు పక్కన అక్కడ దొరికితే వాళ్ళని చంపేశారు. అంటే వాళ్ళు చంపేయలేదు, వాళ్ళు యాక్చువల్గా సైనైడ్ మింగి చనిపోయారు. అది జరిగింది. సరే, తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇదంతా కరెక్ట్గా మే 20 నాడు, అంటే సంవత్సరం లోపలే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దాదాపు 10,000 పేజీలు ఛార్జ్షీట్. 10,000 పేజీలు వీళ్ళ విట్నెస్లే ఉన్నాయి. 1000 మంది విట్నెస్లువి వాళ్ళ అభిప్రాయం, ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్. అందులో ఒక 2 జర్నలిస్టులు కూడా ఉన్నారు, సీక్రెట్ విట్నెస్లు. ఓకే సార్. అంటే ఇదే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు. నేను చెప్పాను కదా ఇందాక, ఒక ఫోటోగ్రాఫర్ చెప్పాడని, అతనితో పాటు ఇంకో 2 జర్నలిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ ఆ ఇన్వెస్టిగేషన్లో సీక్రెట్ విట్నెస్లు వాళ్ళు. సో ఇవంతా వేసిన తర్వాత 1 ఇయర్కి ఛార్జ్షీట్ వేశారు. కరెక్ట్గా ఒక రోజు ముందు మే 20 నాడు ఛార్జ్షీట్ వేశారు. తర్వాత 98 జనవరి 28 నాడు జడ్జిమెంట్ వచ్చింది సార్. ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇదేం చేశారంటే కోర్టు కూడా ఆ పూనమల్లి అని, అదే ఇందాక చెప్పాను ఇందిరాగాంధీ స్టాట్యూ ఇనాగ్రేట్ చేశారని, అక్కడున్న చోట ఆ జైలు కోర్టు అదే దాంట్లోనే ఇచ్చేసేసి అక్కడే వాళ్ళందరి నుంచి ఇంకెక్కడికి వెళ్లకుండా అక్కడే కోర్టు కూడా. సో అక్కడే కోర్టులో విచారణ ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత 98 జనవరి 28 నాడు ఆ జడ్జిమెంటు వస్తున్న రోజు ఆ ఏరియాలో అన్నీ ఖాళీ చేయించేశారు. షాపులు గీపులన్నీ మూసేయించారు. ఒక చిన్న హోటల్ లాంటిది ఉంటే ఆ హోటల్ గది ముందు ఒక టెంట్ వేసి రిపోర్టర్ నాడు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వెయిట్ చేస్తున్నాము, జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది చూస్తున్నాము. ఆయన కార్తికేయన్ గారు ఆ లోపల జడ్జిమెంట్ అది రాగానే చాలా దూరంగా కనిపిస్తుంటుంది. ఆయన హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓకే సార్. సో వచ్చి అందరూ అలర్ట్ అయ్యారు. అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు వాయుమయే వెల్లుం అంటే సత్యమేవ జయితే, ట్రూత్ ఓన్లీ ట్రయంప్స్ అని 3 భాషల్లో చెప్పి మొత్తం 26 మంది కన్విక్ట్ అయ్యారు. అందరికీ జీవిత శిక్ష, అదే ఇది లైఫ్ కాదు, అందరికీ ఉరిశిక్ష పడింది అని ఫస్ట్లో అందరికీ అదని, తర్వాత తగ్గింది. ఫస్ట్ డెత్ సెంటెన్స్ అందరికీ పడింది అని చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ రియాక్షన్ ఏంటంటే, ఆ సుభాష్ సుందరం అని చెప్పాను కదా, ఫోటోగ్రఫీ ఏజెన్సీ నడిపేవాడు, అతను కూడా ఉన్నాడు కదా ఇందులో 26 మంది. వాళ్ళ కొడుకు ఫోటోగ్రాఫర్ మామూలుగా. ఓకే సార్. ఫోటోగ్రాఫర్ అయితే అతను మాకు కూడా పనిచేసేవాడు, వార్తకు కూడా చేసేవాడు, ఫ్రీలాన్సరే, ఫొటోస్ ఇచ్చేవాడు వార్తకు కూడా. అతను రిలీజ్ అవుతాడు వాళ్ళ ఫాదర్ అనేది అతని నమ్మకం. ఓకే సార్. సో అతను ఆయనకి కొత్త బట్టలు కొనుక్కొని వచ్చాడు, ఇక్కడ నుంచి గుడికి తీసుకెళ్ళాలి, ఇట్లా అని రిలీజ్ అవుతాడు అని. వాడు ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాడు. అయ్యో, షాక్కి. సరే అందరూ ఏదో వాటికి నాకు చెప్పి చిన్నగా నీళ్ళు చల్లి వాడిని చేశారు. ఇంకో పక్కన పేరరి వాళ్ళని ఈ మధ్య రిలీజ్ అయ్యాడు అతను కూడా. అతను ఆ బ్యాటరీ తయారు చేసినవాడు. ఓకే సార్. ఎక్స్ప్లోజివ్ బ్యాటరీ తయారు చేసినవాడు. అతను పాలిటెక్నిక్ చదివాడు, అతను బ్యాటరీ తయారు చేసినవాడు. అతని గురించి వాళ్ళ అమ్మ వచ్చి ఒక్కసారిగా అసలు తిడతా ఉందన్నమాట. అంటే హత్య చేసిన వాడిని చేస్తారా, లేకపోతే కత్తికి శిక్ష వేస్తారా, మా వాడికి ఎందుకు వేస్తారా, అది ఇది ఆమె గొడవ చేస్తుంది. ఓకే సార్. సరే, ఆమె చాలా కాలం ఫైట్ చేసింది. ఈ మధ్య అతనికి అనుకూలంగా వచ్చింది. అతని మీద బుక్ కూడా వచ్చింది అతను విడుదల మీద. సరే, అతను పేరరి వెళ్ళవన్, అతను వాళ్ళ అమ్మ కూడా అట్లా గొడవ. మిగతా ఎవరు కనిపించలేదు, కానీ వాళ్ళ తరఫున కేసులో ఉన్న వాళ్ళలో వాళ్ళిద్దరూ చేశారు. సరే, ఇదంతా అయిన తర్వాత ఆ రోజు శిక్ష పడిన తర్వాత నెక్స్ట్ డే ఇతను ఏదో పార్టీ ఇచ్చాడు. ఎవరో కార్తికేయన్ పార్టీ అంటే లంచ్కి పిలిచాడు జర్నలిస్టులు అందరూ. ఈయన నాకు కొంచెం ముందు ఎట్లా పరిచయం అంటే, కార్తికేయన్ వాళ్ళ కొడుకు పెళ్ళి అయితే గిరీష్ సంఘీ గారు ఒకే ఇచ్చిరండి అని చెప్పి అంటే నేను వెళ్ళాను. ఓకే సార్. వెళ్ళి అప్పుడు కాసేపు మాట్లాడాను ఆయనతోటి క్యాజువల్గా. సో ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టే పరిస్థితి. అయితే ఈ కేసు ఇదంతా అవుతున్నప్పుడు నేను అడిగాను, అసలు మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ గురించి చెప్పండి అంటే, ఆయన కొంత చెప్పి కొన్ని వివరాల కోసం ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు కదా, వీళ్ళ తరఫున వాదించిన అతని దగ్గర కొన్ని వివరాలను తీసుకోమంటే అది తీసుకున్నాం. ఇక్కడ లంచ్ జరుగుతూనే ఉంది, నేను ఈ లోపల ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను ఆ రోజు. తర్వాత వచ్చేసాము. నెక్స్ట్ డే మేము వార్తలో కూడా అది రాసాం, ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన ఆర్డర్ అంతా ఎట్లా జరిగింది, ఎవరెవరిని ఫస్ట్ అరెస్ట్ చేశారు, ఎవరెవరిని తర్వాత అరెస్ట్ చేశారు, ఎక్కడ ఇదైంది. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కూడా ఇతను అక్కడ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడి వెళ్ళి సోనియా గాంధీని కూడా కలిసి
ఆమె కూడా చాలాసార్లు అడిగితే, అంటే ఆమె కూడా ఏంటంటే నిజంగా ఎవరైనా పొలిటికల్ పార్టీల ప్రమేయం ఉందా అని ఆమె అడిగితే అది ఏం లేదు, నేను ఫెయిర్గానే చేస్తున్నాను, అట్లేం లేదు, మొత్తం ఎల్టీటీ పని ఇదని ఇతను వాళ్ళకు కూడా చెప్పారు. కన్సోల్ చేసినట్టుగా వాళ్ళకి వెళ్ళి కలిసిన విషయం కూడా ఆయన తర్వాత చెప్పుకున్నాడు ఆయన. సార్ ఎల్టీటీఏ ఎందుకు రాజీవ్ గాంధీని చంపాల్సి వచ్చింది అంటే ఇది అంతకుముందు అక్కడ గొడవలప్పుడు ఇక్కడ నుంచి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐపీకేఎఫ్ని పంపించారు, ఇక్కడ శాంతి దళాలను పంపించారు భారతదేశం నుంచి. అంటే ఏంటి, అక్కడ ఎల్టీటీని అణిచివేయటానికి ఈయన రాజీవ్ గాంధీ గారు పంపించారు. ఓకే. సో అది రాజీవ్ గాంధీ గారి మీద కోపం వాళ్ళకి. తర్వాత ఏమైందంటే యాక్చువల్గా తర్వాత రాజీవ్ గాంధీ గారు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ ఒక అతను ఇట్లా కొట్టాడు. కొడితే ఆయన అప్పుడు ముందుకు వంగాడు, అది తగలకుండా జారింది అనుకోండి. అవును సార్. సరే వాళ్ళు ఏదో పిచ్చి కథ ఏదో చెప్పారు, ఏదో కళ్ళు తిరిగి అతను పడిపోయాడని. పడిపోవటానికన్నా ఇట్లా కొట్టడానికి తేడా ఉంది కదా, అది జరిగింది. అది కొంచెం అలర్ట్గా ఉండాల్సింది, కానీ అది ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఇండియన్ సాయిల్లో అంత జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. భారతదేశం అనవసరంగా జోక్యం చేసుకుంది, రాజీవ్ గాంధీ గారు ఎక్కువ ఇనిషియేషన్ తీసుకున్నారనేటువంటి విమర్శ కూడా ఉంది. అదే విమర్శ ఉందో తప్పనిసరి, అదే విమర్శ ఉంది, అట్లా చేసి ఉండకూడదు అనేది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్న వాళ్ళు యాక్చువల్గా ఒకప్పటి భారతీయులే కదా అనేది. అయితే ఒక దేశంలో అట్లా తిరుగుబాటు చేస్తున్నప్పుడు చేయకూడదు కదా అనేది ఇంకొక వాదన. అయితే పంపకుండా ఉండొచ్చు అనేది సరే, ఇక ప్రతిదానికి రెండు రకాల వాదనలు ఉంటాయి, కానీ ఆయన చనిపోవడానికి మాత్రం కారణం ఎల్టీటీ. సార్, ఒక జర్నలిస్ట్ ఏం సంపాదించుకుంటాడు అంటే ఆస్తులు అంతస్తులు అనేటువంటిది సెకండరీ థింగ్ సార్. ఇప్పుడు మీకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి అని అట్లా కాదు, అంటే మాత్రమే అని కాదు, అంటే ఇట్ హ్యాపెండ్ దట్ ఐ వాజ్ దేర్ ఎట్ దట్ టైం, అంతే తప్ప అది జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉన్నా అంతే తప్పితే అది మన గొప్పతనం కాదు. ఎవరో జర్నలిస్టులకి అందరికీ ఉంటాయి ఇట్లాంటి అనుభవాలు. చాలామందికి ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ అనుభవాలు ఉంటాయి, అట్లానే నాకు కూడా ఉన్నాయి అంతే. అదే సార్, ఇప్పుడు మీరు అన్నట్లు ఎవరికి వ్యక్తిగత అనుభవాలు వాళ్ళు ఉంటాయి సార్. హౌ యూ ఫెల్ట్ సార్ ఎప్పుడైనా సార్ ఉన్నప్పుడు ఒక హిస్టారికల్ ఈవెంట్స్ని లేదంటే కనుక ఒక రిమార్కబుల్ ఈవెంట్స్ని రిపోర్ట్ చేశాను, దాంట్లో అయితే నేను యాక్చువల్గా ఎప్పుడు అనుకుంటాను, మద్రాసులో 12 ఏళ్ళు ఉన్నాను. 12 ఏళ్లలో ఏంటి ఈ మద్రాసు వెళ్ళటం, హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళటం వలన మేలు జరిగిందా అనేది ఒక్కోసారి అనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ నేను చాలామందిని మిస్ అయ్యాను, చాలా జర్నలిస్టులు చాలామంది మళ్ళీ వచ్చాక చాలామంది నేను గుర్తుపట్టలేదు, అంటే నాకు పరిచయాలు తక్కువైపోయాయి అనిపిస్తుంది. కానీ అయితే అక్కడ చాలా పొలిటికల్గా యాక్టివ్గా ఉండే స్టేట్. అందులో అక్కడ నేను ఒక పేపర్ కానీ పేపర్ తరఫున రిపోర్ట్ చేసింది నేను ఒక్కనే కదా, నేను ఒక్కనే ఉంటాను అక్కడ. ఇప్పుడు వార్త తరఫున నేను ఒక్కనే ఉంటాను, ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఒక్కనే, కాబట్టి నాకు అది అన్నీ ఎక్స్క్లూజివ్గానే అనిపిస్తాయి. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇదని కాదు, రాజీవ్ గాంధీ దర్యాప్తునే కాకుండా తర్వాత చాలా విషయాలు జరిగాయి. అంటే చంద్రస్వామి అరెస్ట్ జరిగినప్పుడు యాక్చువల్గా సిబిఐ ఆఫీసర్ లక్ష్మి గారు ఆమె నాకు ముందు చెప్పి ఇవాళ 9 గంటలకు అరెస్ట్ చేస్తున్నాం అపోలో హాస్పిటల్లో అని నాకు ఒక్కరికే చెప్పారు. నేను ఆఫీస్కి అలర్ట్ చేసి ఏవికే గారిని ఇట్లా వస్తుంది నేను పంపిస్తున్నానని చెప్తే వాళ్ళు రెడీ చేసుకున్నారు. నేను 9 గంటలకు అరెస్ట్ కాగానే మిగతా వార్త పంపించాను, ఫస్ట్ పేజీలో వేసుకున్నారు. ఇట్లాంటివి చాలా జరుగుతుంది. ఈవెన్ జయలలిత ఆస్తుల మీద వీటి మీద దర్యాప్తు జరిగినప్పుడు కానీ అప్పుడు కూడా మాకు ఒక ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే రోజు సాయంత్రం స్పెసిఫిక్గా 6 గంటలకు ఫోన్ చేసేవాడు. పైగా బయట టెలిఫోన్ బూత్ నుంచి, ఆయన చెప్పకూడదు కదా, చేసేవాడు. చేసి ఒకసారి ఫోటోలు ఉంటే ఫోటోలు ఇచ్చేవాడు. ఆమె నగలతోటి, శశికళ ఈమె ఇద్దరు ఉన్న నగలతోటి ఉన్న ఫోటో కావచ్చు, సెన్సేషనల్ అది. తర్వాత ఆమె ఇంట్లో 200 జతల చెప్పులు ఉన్నాయి అనే ఫోటో కావచ్చు. ఇట్లాంటివి ఎక్స్క్లూజివ్ ఫోటోలు ఇచ్చి వాళ్ళు ఇస్తుండేవాళ్ళు. అట్లాంటివి కొన్ని ఏంటంటే మనకు కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది. అది తర్వాత కరుణానిధి అరెస్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం దగ్గరుండి రిపోర్టింగ్ టైంలో ఉన్నాం కాబట్టి కొంచెం. మీరు అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగితే 12 ఏళ్ళు చాలా చిన్నవిగా అనిపించవచ్చు కానీ సార్, భారతదేశ రాజకీయాలను మలుపు తిప్పినటువంటి ఒక హిస్టారికల్ ఈవెంట్స్ మొత్తాన్ని కూడా మీరు విట్నెస్గా ఉన్నారు, కొన్నిట్లో మీరు రిపోర్ట్ చేశారు సార్. సో అవి ఖచ్చితంగా మీరు ఐ డ్రీమ్ వీక్షకులకి ఎపిసోడ్గా ఖచ్చితంగా వివరించాల్సిందే సార్. సార్ థ్యాంక్ యూ. మనకు మాత్రమే సొంతమైనప్పుడు సార్ మనమే చెప్పాలి అది. అవును సార్, అది ఖచ్చితంగా సార్. ఈ జర్నీ ఇంతటితో ఆగకుండా ముందు వెళ్ళాలి. మనం ఐ డ్రీమ్ వీక్షకులకి బదిసేమి చాలా మందికి చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.